ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం రేపిన గుంటూరు విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. మధుబాబు అనే ఆటో డ్రైవర్ ను మోసం చేసిన కేసులో ఏజెంట్లుగా ఉన్న A1 నిందితుడు భాష, A3 నిందితుడు సుబ్రహ్మణ్యంను నగరపాలెం పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 5గురిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కోర్టుకి సార్ డైరెక్ట్ స్టేషన్ దగ్గరికి కోర్టుకి ఇద్దరు ఎవరెవరు సార్? భాషను సుబ్రహ్మణ్యం వెంకట్. అరెస్టు చేసిన నిందితులను ఈ రోజు న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. మధుబాబు అనే వ్యక్తికి కిడ్నీ అమ్ముకుంటే 30 లక్షలు ఇస్తానని భాష నమ్మబలికాడు. ఈ కేసులో A2 వెంకట్ కు ఆరోగ్య సమస్య ఉండటం, A5 వెంకటస్వామికి ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో అరెస్టు చేయలేదని పోలీసులు తెలుపుతున్నారు. ఇక A4 గా ఉన్న డాక్టర్ శరత్ కుమార్ పాత్రపై విచారణ చేపడుతున్నామని తెలిపారు DSP మహేష్ కుమార్. వీడియో కూడా పెట్టాడు, అది పెడతా ఉన్నారు, మన దగ్గర లేదు. ఓకే సార్. వీళ్ళిద్దరు ఇతను సార్ భాష, ఇతను భాష, అతను సుబ్రహ్మణ్యం. కోర్టుకి సార్. అయితే కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. డబ్బుల ట్రాన్సాక్షన్ పై ఎక్కడా ప్రకటన చేయట్లేదు పోలీసులు. అప్పుడు ఎవరిని మనము తీసుకోకూడదు. హెల్త్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంటర్వ్యూ. ఇంకోటి సార్, ఈ కేసులో డాక్టర్ల పాత్ర అనేది కీలకంగా ఉంది. పాత్ర మేము ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అతని పాత్ర ఎంత ఉందని కూడా నేను తెలుస్తుంది. మీరు చెప్పే డీటెయిల్స్ బట్టే ఎవరు తప్పించుకోకుండా ఉండాలి. ఎవరి పాత్ర ఉంది అందరినీ అరెస్ట్ చేస్తారు. దానికి ఈ కేసులోనే తెలుస్తుంది, అది కూడా విచారిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాయి శంకర్, ఏపీ కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి గుంటూరు విజయవాడ కిడ్నీ మార్పు రాకెట్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇద్దరు నిందితుల్ని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని రిమాండ్ పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 10:30 సమయం తర్వాత వాళ్ళని కోర్టుకు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా DSP మహేష్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్ననే కోర్టు ముందుకు హాజరుపరిచేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా పూర్తవడం కొంత సమయం పట్టినటువంటి నేపథ్యంలో కోర్టు 7:30 దాటిన తర్వాత పనిచేయదు కాబట్టి ఈరోజు ఉదయం సమయంలో వాళ్ళని కోర్టుకి రిమాండ్ పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా జడ్జిమెంట్ ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతానికైతే A1 గా ఉన్నటువంటి భాషని, అదేవిధంగా A3 గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని అయితే ప్రస్తుతం అయితే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా A2, A5 గా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్య పరిస్థితి, అంటే A2 గా ఉన్నటువంటి వెంకట్, A5 గా ఉన్నటువంటి వెంకటస్వామి. A2 గా ఉన్నటువంటి వెంకట్కేమో ఆరోగ్య సమస్య ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయకూడదు అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా A5 గా ఉన్నటువంటి వెంకటస్వామి కూడా ప్రస్తుతం అయితే కిడ్నీ ఆపరేషన్ జరిగింది కాబట్టి అతన్ని కూడా ప్రస్తుతానికైతే అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదనే విధంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో A4 గా ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే శరత్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా పోలీసులు అయితే డాక్యుమెంటేషన్ విచారణ అనేది జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ డాక్యుమెంట్ ఆధారంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చూస్తామనే విధంగా కూడా DSP మహేష్ అయితే బిగ్ టీవీతో చెప్పినటువంటి పరిస్థితి.